రేపు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పీఏసీ సమావేశం జరుగుతోంది. ప్రభుత్వం పార్టీ మధ్య అనుసంధానంపై పీఏసీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, రేపు తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీ భవన్ లో ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతా ఉంది. ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో చీఫ్ అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబు, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, మిగతా మంత్రులు మొత్తం 26 మంది సభ్యులు పాల్గొనబోతా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుండటంతో పార్టీకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా పార్టీకి ప్రభుత్వం మధ్య అనుసంధానంగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలనేది కూడా పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాలనేది ప్రధాన ఎజెండా. దానికోసం పార్టీకి ప్రభుత్వం మధ్య అనుసంధానంగా ఉండేందుకు కొంతమంది ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మండలాల వారుగా ఇన్ఛార్జీలు నియమించి పార్టీ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేసేందుకు వారికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. దీంతో పాటు సునీల్ టీం సభ్యులు కూడా పాల్గొనబోతున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏవైతే కాంగ్రెస్ గెలుపు కోసం సునీల్ టీం పనిచేసిందో ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఇంకా మెరుగైన ఫలితాలు వచ్చే విధంగా పార్టీ బలపడే విధంగా తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై కూడా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాకేష్.